హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఎటువంటి డైలీ లాగ్ అయితే లేదు, చాలా స్పెషల్ వీడియోనే. మీకైతే టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు ఏంటి అనేది. వీడియో వచ్చేసి అవునండి, ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా చేసుకునే మామిడికాయ పచ్చడి అండి. అందులోని అమ్మ చేతిది. రోట్లో ఎలా ప్రిపేర్ చేస్తుందో మీకైతే వీడియో తీసి షేర్ చేస్తున్నాను, చూసేయండి. ప్రిపరేషను చాలా సింపుల్గా, అసలు వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు అండి. నేను తింటున్న ఒక్కొక్క ముద్దకి మీ నోట్లో కూడా ఆల్మోస్ట్ నీళ్ళైతే ఊరుతూ ఉండాలి. చాలా అంటే చాలా బాగుంది అండి. పక్కా ఎవరొకరైతే ట్రై చేస్తారు. చేసిన వాళ్ళైతే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ పచ్చడి కోసం అయితే నేను 2 అయితే పచ్చివి మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇవి మరీ పుల్లగా లేవు, మరీ తీయగా లేవు, ఒక మీడియంలో అయితే ఉన్నాయి. పచ్చడికాయ అయితే మరీ పుల్లవి తీపి కాకుండా ఒక మీడియం పులుపు ఉంటాయి కదా, అవి తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే పైన పొక్కు అంతా తీసేసాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. నేను రెసిపీ వీడియో తీస్తున్న సంగతి తెలియక అమ్మ అయితే ఆల్రెడీ దానికి కావాల్సిన కారానికి తగినవన్నీ అయితే వేపేసి పక్కన పెట్టేసింది. నేను వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీశాను. కొంచెం స్పైసీ తక్కువే తింటున్నాము, సో అందుకని కొన్నే తీసుకున్నాము ఎండుమిరపకాయలు. అండ్ పులుపు కూడా తక్కువ ఉంది కాబట్టి కారం తక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు అండ్ పల్లీలు, జీలకర్ర అండ్ కరివేపాకు అయితే వేపేసి పక్కన పెట్టేసుకుంది. ఇంకా రోట్లో అయితే వేసేసి తగినంత ఉప్పేసి కొంచెం మెత్తగానే అయితే చేసుకుంది. మామిడికాయ పులుపుకు తగ్గట్టు చింతపండు అయితే తీసుకోండి. నేను తీసుకుంది మీడియం పులుపున్న మామిడికాయ కాబట్టి కొంచెం చింతపండు అయితే ఎక్కువే తీసుకున్నాను. అన్నీ అయితే మెత్తగా దంచాను. కొంచెం మధ్యలో అమ్మది స్వీట్ వాయిస్ అయితే వినిపించింది కదా, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అమ్మ గేదెలను అరుస్తుంది, నేను ఇంట్లో వాయిస్ ఇస్తున్నాను, సో మీకైతే వినిపించింది. అవి కూడా దంచేసుకున్నాక ఇంక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అయితే వేసేసి కొంచెం మొక్క చిత్తుకేటట్టు దంచేసుకోవడమే, అంతేను. మనం నార్మల్గా ఇంట్లో పోపు ఎలా పెట్టేసుకుంటామో అలానే పోపు పెట్టేసుకొని దింపేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ పోపులోకి అయితే కొన్ని ఉప్పు మిరపకాయలు అయితే ఉంటే అవి అయితే తీసుకున్నాను అండి. కొంచెం ఇంకా రుచి ఉంటుంది కదా, కొన్ని చిన్న ఉల్లిపాయలు దంచి అయితే వేశాను. ఇంకంతే. పచ్చడిని ఎటువంటి వాడ్చాల్సిన పని అయితే లేదండి. పోపు కింద దింపేసి రోట్లో పచ్చడి తోడేసుకొని కలిపేసుకొని నార్మల్గా రైస్లో తినేయడము. ఎవరెవరు ప్రిపేర్ చేసుకున్నారో పక్కా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అమ్మ చేతి వంటలు మీకు ఏమన్నా కావాలి, పాతకాలం రెసిపీస్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను పక్కా మీకోసం అయితే షేర్ చేస్తాను. సరే మరి ఉంటానండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. అందరికీ బాయ్ బాయ్.